హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి విలేజ్ ట్రావర్స్ మ్యాప్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇందులో చెప్తాను. బిఫోర్ అంటే ఆఫ్టర్ రీసర్వే అయినా సరే, బిఫోర్ రీసర్వే అయినా సరే, రెండిటికి సేమ్ ప్రాసెస్ అండి. ఈ వీడియోని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ముందుగా మనం ఇలా క్యూజెస్ ఓపెన్ చేయగానే ముందుగా ఆ విలేజ్కి సంబంధించి మనం ఆ షేప్ ఫైల్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ షేప్ ఫైల్ అనేది ఎలా యాడ్ చేయాలంటే లేయర్లో యాడ్ లేయర్, యాడ్ వెక్టర్ లేయర్ మనం బ్రౌజ్ చేస్తే అది ఎక్కడ ఉందో మనం బ్రౌజ్ చేయాలన్నమాట. ఆ షేప్ ఫైల్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనికి వర్టిసెస్ అనేవి వీటికి వర్టిసెస్ అనేవి ఎలా జనరేట్ చేయాలంటే ఇక్కడ మనం మెనూ టూల్ బార్లో రైట్ క్లిక్ ఇచ్చి ప్రాసెసింగ్ టూల్ బార్లో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ వర్టిసెస్ అని క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఇన్పుట్ లేయర్ అనేది పాలిగాన్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్ అనేది ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ సేవ్ చేసుకోవాలన్నమాట. ఆ పాలిగాన్ అనేది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసి రన్ చేసి క్లోజ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ పాయింట్స్ అనేవి డిస్ప్లే అయ్యాయి. ఆ పాయింట్ వర్టిసెస్ అనేవి జనరేట్ అయ్యాయి. నేను ఈ పాలిగాన్ని నేను సింపుల్ ఫిల్ అనేది క్లిక్ చేస్తున్నాను. అది మనం సింబాలజీలో సింపుల్ ఫిల్ క్లిక్ చేసి సింపుల్ ఫిల్ అవుటర్ లైన్ ఇక్కడ థిక్నెస్ వచ్చేసి నేను 0.6 కానీ 7 కానీ పెడుతున్నాను. అప్లై ఓకే. నాకు అవుటర్ బౌండరీ అనేది థిక్నెస్ అనేది వచ్చింది కదా. ఈ బౌండరీ సింబాలజీ కూడా నేను చేంజ్ చేస్తున్నాను. అప్లై ఓకే. ఇలా చేంజ్ చేసిన తర్వాత మనకు ఆ నెంబరింగ్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలంటే ఈ వర్టిసెస్లో మనం ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్కి వెళ్ళామంటే మనకి ఇక్కడ అన్వాంటెడ్ ఇవన్నీ ఏమన్నా ఉంటే అవి మనం డిలీట్ చేసుకొని కొత్త ఫీల్డ్ పాయింట్ ఐడి అనేది నేను ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నేను ఇంటీజర్లో ఓకే క్లిక్ చేసి నేను ఇక్కడ ఆ పాయింట్స్ అనేవి నేను అప్డేట్ చేస్తున్నాను. అది ఎలా అంటే ఇక్కడ $ID+1 అని ఇచ్చి నేను ఇక్కడ నెంబర్స్ అన్ని ఇక్కడ నేను అప్డేట్ చేశాను. నాకు ఆటోమేటిక్గా జనరేట్ అయ్యాయి. నాకు ఇక్కడ వచ్చేసి టోటల్ 95 జనరేట్ అయ్యాయి. ఇక్కడ నేను లాస్ట్ అనేది డిలీట్ చేస్తాను. అది ఎందుకంటే నేను ప్రాపర్టీస్లో నెంబరింగ్ అనేది నేను డిస్ప్లే చేస్తున్నాను. ఆ నెంబరింగ్ అనేది డిస్ప్లే చేసినప్పుడు నాకు ఇక్కడ ఒకటో వర్టిసెస్ అలాగే లాస్ట్ వర్టిసెస్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి నేను అందుకని 95 వర్టిసెస్ అనేది నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేశాను. నాకు ఇక్కడ టోటల్ వచ్చేసి 94 వర్టిసెస్ అనమాట. మీకు ఇక్కడ ఒకవేళ మీరు ఇందులో చూసుకోలేకపోతే ఈ లేయర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ షో ఫ్యూచర్ కౌంట్ క్లిక్ చేశారంటే మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అనేవి కౌంట్ ఎంతో ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇలా మన నెంబరింగ్ అనేది డిస్ప్లే అయిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని మ్యాప్ అనేది యాడ్ చేయాలి. దాన్ని ఎలా చేయాలంటే ముందుగా మనం టెంప్లెట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ మీకు టెంప్లెట్స్ అనేవి ఇచ్చి ఉంటారు. అది ఆ టెంప్లెట్ అనేది ఇందులో ఎలా యాడ్ చేయాలంటే టాప్లో ప్రాజెక్ట్కి వెళ్తాము. ఇక్కడ లేఅవుట్ మేనేజర్లో ఇక్కడ ఎంటీ లేఅవుట్ దగ్గర స్పెసిఫిక్ క్లిక్ చేస్తాము. ఇక్కడ 3 డాట్స్ దగ్గర మనం ఆ విలేజ్ మ్యాప్ టెంప్లెట్ అనేది యాడ్ చేసి క్రియేట్ కొడతాము. క్రియేట్ కొట్టి క్లిక్ చేస్తాం. నేమింగ్ ఇచ్చుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నాకు రెడ్ లైన్స్ గైడ్ లైన్స్ అవన్నీ నేను ఆ రెడ్ లైన్స్ నాకు అవన్నీ అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ మీకు స్కేలింగ్ అనే నెంబర్ అది కనిపిస్తుంది కదా, దాన్ని రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ షో గైడ్ లైన్స్ ఆఫ్ చేసుకుంటాం. స్నాపింగ్ టు గైడ్స్ కూడా ఆఫ్ చేసుకుంటాం. మనం ఇలా ఓపెన్ అయిన తర్వాత టెంప్లెట్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన దాన్ని మనకి ఇక్కడ ఐటమ్స్ ఐటమ్ ప్రాపర్టీస్ అని రెండు కనిపిస్తున్నాయి కదా. మీకు ఇక్కడ కనుక డిస్ప్లే అవ్వకపోతే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఐటమ్ ప్రాపర్టీస్ ప్యానెల్ ఐటమ్ ప్యానెల్ అనేది చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా మనకి టోటల్గా మనకు అన్ని ఐటమ్స్ ఇక్కడ మనకి రెండు చెక్ బాక్సులు ఉన్నాయి కదా. ఇందులో వచ్చేసి నేను అన్ని లాక్లో ఉన్నాయి. నేను లాక్ అనేవి తీసేస్తున్నాను.
లాక్ అనేవి తీసేసాను. నాకు నార్మల్గా అవుటర్ బౌండరీ ఇన్నర్ బౌండరీ అవి అవసరం లేదు కాబట్టి నేను లాక్లోనే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మ్యాప్ 1 అని ఉంది కదా, మనకు అది అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ నాకు ఈ వైఎస్ఆర్ జగనన్న అది కూడా నాకు అవసరం లేదు. అది ఇక్కడ ఐటమ్స్లో రైట్ క్లిక్ ఇస్తే డిలీట్ ఐటమ్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, నేను ఇవి టాప్కి మూవ్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ టాప్కి పై ఇది మూవ్ అయింది కానీ ఇది మూవ్ అవ్వట్లేదు. ఇలా కొన్ని ఐటమ్స్ అనేవి మూవ్ అవ్వండి. అవి ఎలా మూవ్ చేసుకోవాలంటే మనం అది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఐటమ్ ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ పొజిషన్ అండ్ సైజ్ అని ఉంది కదా, అక్కడ మనకి ఇక్కడ XY అనేవి లాక్ అయి ఉంటాయి. మనం అవి డియాక్టివేట్ చేసుకున్నామంటే మనకి ఇవనేవి ఐటమ్స్ అనేవి ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ అనేవి మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. అది ఎలా అంటే దాని మీద సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఐటమ్ ప్రాపర్టీస్కి వెళ్ళామంటే మనకి ఇలా మెయిన్ ప్రాపర్టీస్లో ఇలా ఆప్షన్ అంటే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనం టైప్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ప్రతి ఐటమ్ ఇలా సెలెక్ట్ చేసుకొని మనం టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట. నేను ఇది అనేది మొత్తం కంప్లీట్గా పిన్ టు పిన్ చెప్పాలంటే వీడియో అనేది చాలా లాంగ్ అవుతుంది కాబట్టి నేను మెయిన్గా మీరు ట్రావర్స్ మ్యాప్లో చేయాల్సిన కీ పాయింట్స్ అనేవి నేను చెప్తాను. ముందుగా మనం టెక్స్ట్ ఎలా ఎడిట్ చేసుకోవాలో అది చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏరియా అనేది మీ విలేజ్కి సంబంధించి ఇక్కడ ఓల్డ్ ఎక్స్టెంట్, ఇక్కడ వచ్చేసి న్యూ ఎక్స్టెంట్. ఇప్పుడు వచ్చేసి మనం ట్రావర్స్ మ్యాప్ అనేది ఇందులో ఎలా యాడ్ చేయాలంటే టాప్లో యాడ్ ఐటమ్ అని ఉంటుంది, అందులో యాడ్ మ్యాప్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి టాప్ నుంచి ఇలా డ్రాగ్ చేసామంటే మనకి ఆ మ్యాప్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. నాకు ఇక్కడ మిగతా ఐటమ్స్ ఏమీ డిస్ప్లే అవ్వట్లేదు, ఎందుకంటే అది ఇక్కడ ఐటమ్స్లో ఈ మ్యాప్ అనేది అన్నిటికంటే టాప్లో ఉంది కాబట్టి నాకు ఆ మ్యాప్ కింద ఉన్న ఐటమ్స్ ఏమీ కనిపించవు. ఎందుకంటే అప్పుడు మనం ఈ మ్యాప్ని అన్నిటికంటే మనం కిందకి డ్రాగ్ చేసుకోవాలన్నమాట. ఇలా డ్రాగ్ చేసుకున్నామంటే మనకు ఆ మ్యాప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ అనేది నాకు మ్యాప్ అనేది చిన్నగా కనిపిస్తుంది. దాని స్కేలింగ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ మ్యాప్ మీద సెలెక్ట్ చేస్తాం, రైట్ క్లిక్ ఇచ్చి ఐటమ్ ప్రాపర్టీస్కి వెళ్తాం. ఐటమ్ ప్రాపర్టీస్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్కేల్ అని ఉంది కదా, అక్కడ రైట్ సైడ్ ఎడిట్ అని ఉంటుంది కదా, ఎడిట్లోకి వెళ్తాము. అక్కడ స్కేలింగ్ అనేది మన రిక్వైర్మెంట్ని బట్టి మనం స్కేలింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. నాకు ఇక్కడ ట్రావర్స్ మ్యాప్ అనేది అవుట్ ఆఫ్ వెళ్తుంది అనమాట. మనం దాన్ని కొంచెం లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మూవ్ ఐటమ్ కంటెంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తాము. క్లిక్ చేసి దాన్ని ఇలా డ్రాగ్ చేసుకున్నామంటే మనకి రిక్వైర్మెంట్ డ్రాగ్ చేసుకొని టాప్లో యారో మార్క్ క్లిక్ చేసుకోవాలి వెంటనే, ఎందుకంటే ఇది జస్ట్ మనం ఆ మ్యాప్ అనేది అడ్జస్ట్మెంట్ కోసమే మనం యూజ్ చేస్తాము. వెంటనే మనం పైన యారో మార్క్ క్లిక్ చేసుకోకపోతే ఆ మ్యాప్ అంతా మనకి ట్యాప్కి అటు ఇటు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. ఇలా మనం మ్యాప్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఐటమ్స్లో ఇక్కడ మ్యాప్ అనేది మనం లాక్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా లాక్ చేసుకుంటే మనకి మ్యాప్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మ్యాప్ అనేది ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి బాటంలో ఇక్కడ నోట్, అలాగే ఆ డిస్టిక్కి సంబంధించిన ఏడీ గారి నేము అవి ఉంటాయి. అలాగే సర్వే డిపార్ట్మెంట్కి డైరెక్టర్ కమిషనర్ ఎవరైతే వాళ్ళ పేరు అనేది మనం ఇక్కడ టెక్స్ట్లో మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఐటమ్ ప్రాపర్టీస్కి వెళ్ళామంటే మనకి ఇలా నేమింగ్స్ అవన్నీ ఇలా ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ట్రావర్స్ మ్యాప్లో ఇందులో ఈ నెంబరింగ్ అంతా నాకు లోపల కనిపిస్తుంది కదా, నాకు బయటికి కనిపించాలి. బయటికి మొత్తం ట్రావర్స్ మ్యాప్ మొత్తం పాయింట్ ఐడీస్ అన్నీ నాకు బయటికే డిస్ప్లే అవ్వాలి. అవి ఎలా డిస్ప్లే అవ్వాలంటే మనం నార్మల్ క్యూజెస్లోకి వస్తాము. వచ్చిన తర్వాత ఈ బౌండరీ వర్టిసెస్ అని ఉంది కదా, ఆ లేయర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లేబుల్ టూల్ బార్ ఒకటి ఉంటుంది. అది ఒకవేళ మీకు కనిపించకపోతే ఇక్కడ మెనూ టూల్ బార్లో రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ లేబుల్ టూల్ బార్ చెక్ బాక్స్ ఉంటుంది, అది టిక్ చేసుకుంటాము. టిక్ చేసుకుంటే మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు వచ్చేసి నేను ఫర్ సపోజ్గా నేను ఇవి బౌండరీకి లోపల ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకొని నేను ఇవి బయటికి డ్రాగ్ చేస్తున్నాను. బయటికి డ్రాగ్ చేస్తుంటే
ఇక్కడ వచ్చేసి ఉంది కదా, ఇక్కడ పాయింట్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని బయటికి డ్రాగ్ చేయాలన్నమాట. ఇలా మనం బయటికి డ్రాగ్ చేసుకుంటే అలా మన విలేజ్కి సంబంధించి అన్ని పాయింట్ యొక్క వర్టిసెస్ అనేవి ఇలా బయటికి డ్రాగ్ చేసుకొని బయటికి డ్రాగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇందులో టెంప్లెట్లో చూసుకోవాలన్నమాట. అంటే మనకి బయటికి కనిపిస్తున్నాయి, ఇంకా ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఏమన్నా చేయాల్సినవి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నాకు మరీ లాంగ్గా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం దగ్గరికి పెడుతున్నాను. అవి వచ్చేసి నేను క్యూజెస్లోకి వచ్చేసి నేను కొంచెం దగ్గరికే అడ్జస్ట్మెంట్ అనేవి చేస్తున్నాను. ఇలా మనం టోటల్ విలేజ్కి సంబంధించి ఆ పాయింట్ ఐడీస్ మొత్తం ఇలా అడ్జస్ట్మెంట్ అనేవి చేసుకోవాలి. కొన్ని చోట్ల మీకు ఇలా ఒక్కో చోట చాలా క్లమ్జీగా కనిపిస్తుంటుంది కదా, ఇక్కడ మీకు కొన్ని చోట్ల ఇలా క్లమ్జీగా ఉంటే మనం ఆ నెంబరింగ్ అనేది ఏ పాయింట్ ఐడికి ఏదనేది మనకి డిస్ప్లే చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి అది ఎలా చేయాలంటే నార్మల్గా క్యూజెస్లో అది మ్యాక్సిమం ఎంత డ్రాగ్ చేయగలరో అంత డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఒకసారి టెంప్లెట్లో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్ ఐడీస్ అన్ని ఏ పాయింట్కి ఏ వర్టిసెస్ అనేది మనకి తెలియదు కాబట్టి మనం ఇక్కడ యారో మార్క్ అనేది ఇచ్చుకోవాలి. యారో మార్క్ అనేది మెయిన్గా 2 మెథడ్స్లో ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసి సింపుల్ మెథడ్. ఏంటంటే క్యూజెస్లోనే మనం ఈ బౌండరీ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్ళామంటే ఇక్కడ మనకి లేబుల్స్లో ఇక్కడ కాల్అవుట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తాము. కాల్అవుట్స్లో ఇక్కడ డ్రా కాల్అవుట్స్లో ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, అది క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత లైన్ స్టైల్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసామంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అందులో సింపుల్ ఫిల్లో ఇక్కడ సింపుల్ లేయర్ టైప్లో ఇక్కడ నేను యారో క్లిక్ చేస్తున్నాను. యారో క్లిక్ చేసిన తర్వాత నాకు హెడ్ టైప్లో నేను సింగిల్ అండ్ రివర్స్డ్ పెడుతున్నాను. పెట్టిన తర్వాత నేను ఇక్కడ కలర్ అనేది బ్లాక్ ఇస్తున్నాను. అలాగే ఆ యారో అనేది విడ్త్ అనేది నేను 0 పెడుతున్నాను. యారో విడ్త్ ఇటు స్టార్ట్ 0 క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి నేను హెడ్ లెంత్ వచ్చేసి 3 పెడుతున్నాను. అలాగే హెడ్ థిక్నెస్ వచ్చేసి నేను 1 క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే క్లిక్ చేశానంటే అప్లై ఓకే. ఇక్కడ వచ్చేసి మనం ప్రతి పాయింట్కి యారో మార్క్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ యారో మార్క్ అనేది ఒకసారి మనం క్యూజియస్లో చెక్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మనం టెంప్లెట్లో చెక్ చేసుకొని ఇందులో కనుక మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రతి పాయింట్కి యారో మార్క్ అనేది వచ్చి ఉంటుంది అన్నమాట. మీరు టెంప్లెట్లో ప్రతిదానికి యారో మార్క్ క్లిక్ చేయకుండా ఇక్కడే మనకి ఆ యారో మార్క్స్ అనేవి ఆటోమేటిక్గా క్యూజియస్లోనే మనకి ఇలా డిస్ప్లే అవుతుంటాయి అనమాట. మీరు అడ్జస్ట్మెంట్ చేసేదానికి ఉంటే ఆ యారో అనేది అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని బౌండరీ మొత్తం ఇలా ప్రతి పాయింట్ ఐడి అవుట్ ఆఫ్ బౌండరీ అనేది పెట్టుకోవాలి. అది అనేది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఇలా బౌండరీ మొత్తం ఇలా మీకు కనిపించని ఇలాగా దగ్గర కనుక పాయింట్ ఐడీస్ ఉంటే ఇలా యారో మార్క్స్ అనేవి ఇచ్చుకుంటాము. ఒకవేళ మీకు అవసరం లేదు, నాకు అన్నీ అవసరం లేదు, కొన్ని మాత్రమే కావాలనుకుంటే ఇక్కడ మనం ఈ కాల్అవుట్స్ అనేవి మనం ఇక్కడ ఆఫ్ చేసుకుంటే మనకి యారో మార్క్స్ అనేవి పోతాయి అన్నమాట. అవి నార్మల్గా మీకు ఇలా పోతాయి కదా. మీరు ఇక్కడ మీకు కావాల్సిన అన్ని పాయింట్స్కి అవసరం లేదు, నాకు కొన్ని పాయింట్స్కే కావాలనుకుంటే మనకి ఇక్కడ టెంప్లెట్లోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ యాడ్ యారో అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఇక్కడ మనం డ్రాగ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చామంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో పొజిషన్ అండ్ సైజు ఇందులో మనకి యారో స్ట్రోక్ పెడుతుంది కదా, అక్కడ మనకి కావాల్సినంత మనం ఇచ్చుకొని మనం ఇక్కడ యారోస్ అనేవి ఎన్ని కావాల్సి ఉంటాయని ఇలా యారోస్ అనేవి ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇలా నెంబర్ ఆఫ్ యారోస్ అనేవి మీకు రిక్వైర్మెంట్ని బట్టి మీరు యారోస్ అనేవి ఇలా యాడ్ చేసుకోవాలి.
ఇలా యారోస్ అనేవి యాడ్ చేసుకొని ఇలాగా వర్టిసెస్ అన్ని బయటికి డ్రాగ్ చేసేసి ఈ టోటల్ విలేజ్ యొక్క వర్టిసెస్ అన్ని బయటికి డ్రాగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా బయటికి డ్రాగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి టాప్ లో ఇక్కడ స్కేల్ అని ఆ విలేజ్ మ్యాప్ కి సంబంధించి స్కేల్ అనేది మీరు అడ్జస్ట్మెంట్ చేయాలి. అది ఎలా చేయాలంటే ఇక్కడ స్కేల్ అనేది మీరు ఇవ్వాలన్నమాట. అది ఎలా ఇవ్వాలంటే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ యాడ్ స్కేల్ బార్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేసామంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అందులో ఇక్కడ మెయిన్ ప్రాపర్టీస్ లో మ్యాప్ ఉంది కదా, మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ మ్యాప్స్ కనుకుంటే ఆ మ్యాప్ లో మీరు ఇక్కడ ఇది ఈ టెంప్లెట్ అనేది ఏ మ్యాప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టైల్ అని ఉంది కదా, నేను ఇక్కడ న్యూమరిక్ అని ఇస్తాను. నాకు ఇక్కడ న్యూమరిక్ లో 4500 కదా నేను ఈ స్కేల్ మ్యాప్ ఇందాక పెట్టుకుంది. 4 కామా అంటే 4000 కి కామా సపరేట్ చేస్తుంది కాబట్టి నేను అది ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం కస్టమైజ్ లో షో 1000 సపరేట్ తీసేస్తే మనకి ఇక్కడ ఆ కామా అనేది పోతుంది అనమాట. ఆ కామా పోయిన తర్వాత ఇక్కడ డిస్ప్లేలో ఆ ఫాంట్ సైజ్ అనేది మనం ఇక్కడ ఎంత కావాలంటే అంత మనం పెంచుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫర్ టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ కి సంబంధించి ఫాంట్ కనుక మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఐటమ్ ప్రాపర్టీస్కి వెళ్తే ఇలా ఓపెన్ అవుతుంది. మెయిన్ ప్రాపర్టీస్లో ఇక్కడ షీట్ ఉంది కదా, ఇందులో వచ్చేసి మీరు ఎడిట్ అంటే ఆ టెక్స్ట్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి కలర్ కానీ అలాగే ఫాంట్ సైజ్ కానీ అవన్నీ మీరు అపియరెన్స్లో క్లిక్ చేశారంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అందులో ఈ సైజ్ తగ్గించుకోవాలి పెంచుకోవాలనుకుంటే ఇక్కడ తగ్గించుకొని పెంచుకోవచ్చు. కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఫాంట్ స్టైల్ వచ్చేసి మార్చుకోవాలనుకుంటే ఇలా మార్చుకోవచ్చు అన్నమాట. ఇలా మీకు దానికి సంబంధించి ఏవి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే అందులో మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేవి చేసుకుంటాం. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ప్రతి పాయింట్కి మనం ఈస్టింగ్ నార్తింగ్ అలాగే మీకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కనుక అవసరమైతే అవి కూడా మనం ఇందులో ఎలా డిస్ప్లే చేసుకోవాలో నేను చెప్తాను. అది వచ్చేసి ముందుగా ఏం చేయాలంటే మనం QGSలో ఈ వర్టిసెస్ లేయర్ ఉంది కదా, దాన్ని ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఈస్టింగ్ అండ్ డెసిమల్లో ఉంటుంది కదా, క్లిక్ చేస్తా. అలాగే నార్తింగ్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ క్లిక్ చేశాను కదా, నేను ఈ ఫీల్డ్స్ అనేవి అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ ఎలా చేయాలంటే ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ క్లిక్ చేస్తాం. అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ ఈస్టింగ్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ $x అని ఇస్తాను. అలాగే y కోఆర్డినేట్ అప్డేట్ చేయాలంటే నార్తింగ్ అప్డేట్ చేయాలంటే నార్తింగ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసి ఇక్కడ $y అని ఇస్తాను. నాకు ఇక్కడ ఈస్టింగ్ నార్తింగ్ అనేవి అప్డేట్ అయ్యాయి. ఇప్పుడు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. అది వచ్చేసి నేను ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ క్లిక్ చేస్తే నాకు ఇలా ఓపెన్ అవుతుంది. చెక్ బాక్స్ క్లిక్ చేసి లాంగిట్యూడ్, ఇక్కడ వచ్చేసి ఒక ఎక్స్ప్రెషన్ ఉందండి, అది మీరు నోట్ చేసుకోండి. అదేంటంటే layer underscore CRS VPST 4326 ఇలా మనం ఫార్ములా అనేది అప్లై చేసి ఓకే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాంగిట్యూడ్ వాల్యూ అనేది మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. అలాగే లాటిట్యూడ్ కూడా నేను అప్డేట్ చేస్తాను. అది సేమ్ ఫార్ములా, కాకపోతే ఇక్కడ y అని ఇస్తాను అంతే. y అని ఇచ్చి ఓకే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఈస్టింగ్ నార్తింగ్ అనేవి అప్డేట్ అయిపోతాయి అన్నమాట. ఇలా సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి క్లోజ్ చేశాను.
ఇప్పుడు నాకు ఇక్కడ టెంప్లెట్లో నాకు ఇక్కడ అవి డిస్ప్లే అవ్వాలి. నాకు ఇక్కడ వచ్చేసి ఈ షీట్ మొత్తం నాకు ఈ మ్యాపే సరిపోయింది. కాబట్టి నేను ఇంకో షీట్ తీసుకుంటాను. ఆ షీట్ వచ్చేసి మనం ఎలా యాడ్ చేయాలంటే టాప్లో లేఅవుట్ అని ఉంటుంది, అందులో యాడ్ పేజెస్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంది కదా, ఆ ఇన్సర్ట్ దగ్గర మీరు నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ కౌంట్ ఇచ్చుకుంటాము. ఇక్కడ కింద వచ్చేసి అటెండ్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. బిఫోర్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్కి ముందు వస్తుంది అనమాట. ఆఫ్టర్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్కి తర్వాత వస్తుంది ఆ పేజ్. అటెండ్ అంటే అన్ని పేజెస్ కంటే చివరి వస్తుంది అనమాట ఆ పేజ్. నేను అటెండ్ పెడుతున్నాను. ఇక్కడ సైజ్ వచ్చేసి నేను A0 క్లిక్ చేస్తున్నాను. ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ అయితే ల్యాండ్స్కేప్, పోర్ట్రైట్ అయితే పోర్ట్రైట్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేశానంటే నాకు ఇక్కడ ఈ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అవి ఉన్నాయి కదా, ఆ అట్రిబ్యూట్స్ అనేవి నేను ఇందులో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. అది ఎలా అంటే లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ యాడ్ అట్రిబ్యూట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ దాని రైట్ క్లిక్ ఇచ్చి ఐటమ్ ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ లేయర్లో మనకి అట్రిబ్యూట్స్లో ఏ లేయర్లో ఉంటే ఆ లేయర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ అట్రిబ్యూట్స్లో మనకి అన్వాంటెడ్ ఫీల్డ్స్ కనుక ఏమన్నా ఉంటే అవన్నీ మనం ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని డిలీట్ క్లిక్ చేసామంటే ఆ ఫీల్డ్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. నాకు ఇక్కడ వచ్చేసి కౌంట్ వచ్చేసి 30 కనిపిస్తున్నాయి, కాకపోతే నాకు ఇక్కడ టోటల్ వచ్చేసి 94 కదా. ఇక్కడ మ్యాక్సిమం రోస్ ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసి నేను 100 అని ఇస్తున్నాను. నాకు ఇక్కడ టోటల్ 94 ఉన్న వర్టిసెస్ అనేవి జనరేట్ అయ్యాయి. కాకపోతే నాకు ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి. అవి వచ్చేసి నేను ఇక్కడ ఫాంట్ అండ్ టెక్స్టింగ్ టైల్లో నేను హెడ్డింగ్ అనేది ఆ పేజ్కి తగ్గట్టుగా నేను పెంచుకుంటే నాకు ఈ హెడ్డింగ్ అనేది ఇలా అయింది. అలాగే లోపల ఉన్న కంటెంట్ కూడా నేను ఇక్కడ ఇలా పెద్దది చేసుకుంటున్నాను. ఇలా నాకు ఇక్కడ ఈ మొత్తం నేను సెంటర్లో కనిపించాలనుకుంటున్నాను. ఆ అట్రిబ్యూట్స్ అన్ని నేను మిడిల్ ఇక్కడ అలైన్మెంట్ అట్రిబ్యూట్స్లో నాకు ఇక్కడ అలైన్మెంట్ మిడిల్ లెఫ్ట్ ఉంది కదా, నేను మిడిల్ సెంటర్ పెడుతున్నాను అన్నిటికీ. మిడిల్ సెంటర్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ సెంటర్లో డిస్ప్లే అవుతాయి. ఇలా మనం ఆ అట్రిబ్యూట్స్ అన్ని మనం ఇలా యాడ్ చేసుకొని దీన్ని మనం ఈ మ్యాప్ని మనం PDF కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ PDF కింద ఎలా కన్వర్ట్ చేయాలంటే టాప్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ PDF అని ఉంటుంది, అది క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే ఇక్కడ నార్త్ యారో ఈజ్ నాట్ లింక్ టు మ్యాప్ అని వస్తుంది. అది మనకి ఏం ప్రాబ్లం కాదు. నేను ఇక్కడ ఓకే క్లిక్ చేసి ఆ ఫైల్ అనేది సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే నాకు ఇలా ఓపెన్ అయింది కదా. ఇందులో మనం ఏం మోడిఫై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సేవ్ క్లిక్ చేస్తామంటే అది PDF అనేది ఎక్స్పోర్ట్ అయిపోయింది అనమాట. ఇలా మనం టోటల్ ట్రావర్స్ మ్యాప్ నేను జస్ట్ కీ పాయింట్స్ మెయిన్ పాయింట్స్ చెప్పాను. మొత్తం పాయింట్ టు పాయింట్ చెప్పాలంటే వీడియో అనేది చాలా లాంగ్ అవుతుంది కాబట్టి నేను మెయిన్గా కీ పాయింట్స్ అనేవి చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.